నేటి బైబిల్ అధ్యయనాన్ని మనం ఒక ప్రత్యేకమైన మాటతో ఆరంభించుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అని. ప్రార్థన చేసుకుందాం. సాలినంతటి కృపనివ్వగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారులో మాకు అనుగ్రహించిన రక్షణ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ ప్రియకుమారుని యందు మాకు మీరిచ్చిన నిత్యజీవం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా అబ్రహాము గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. మీరు ఎట్టి పట్టింపు కలిగి ఉంటారో, మా ఎడల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారో మరోసారి చూసే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, మీ కాపుదలకు, మీ భద్రతకు, మీ సంరక్షణకే మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. బంటుమిల్లి నాగేశ్వరరావు మీ పిలుపుని అందుకున్నారు. చెల్లిని బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఓదార్చండి, ఆదరించండి, ధైర్యపరచండి. మీ కృప, మీ కాపుదల తోడుగా ఉండని అనుగ్రహించండి. ఎంతైనా నమ్మదగిన వారినైనా ఆ కుటుంబాన్ని మీరే చేపట్టుకుని నడిపించమని, ఆ స్థానాన్ని మీరే భర్తీ చేయమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడు అయిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రత్యేకంగా లీలమ్మక్క గారిని రికవరీ అయ్యేట్టు చేసినందుకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ కృప వారి పక్షంగా ఉంచినందుకే రుణస్తులు. హేమ విషయంలో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగడానికి సాయం చేశారు. వందనస్తుని ఎవరు సహకరించి కార్యం చేశారో అమ్మాయి మెర్సీ కూడా రాదగిన దీవెనివ్వండి. మీ కృపాహస్తాలకు తమ్ముడు బర్నబాసుని, సుచరితను, పిల్లల్ని అప్పగిస్తున్నాను. వారి ప్రతి అక్కర మీ సమృద్ధులను తీర్చండి. విడోనని మీరు చెప్పిన వాగ్దానం నెరవేర్చమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అబ్రహాము గుడారంలో కలత వచ్చింది. అబ్రహాము గుడారంలో భార్యాభర్తల నడుమ ఇబ్బంది వచ్చింది. శారాయి గారు అబ్రహామును ఒప్పించింది అయింది, హాగరును చేసినది అయింది. హాగరు గర్భవతి కాగానే ఆమె హాగరులో కనిపించిన మార్పుని తట్టుకోలేకపోయింది. హాగరు తప్పు చేసింది కాదనం. తన యజమానురాలు తన దృష్టికి నీచమైనదాయను అనే పదం, ఇది ఓ రకంగా జుగుప్సాకరమైంది. తాను శారాయిని రీప్లేస్ చేశాను అనుకున్నదేమో, ఈ ఆస్తి అంతటికీ నేనే హక్కుదారుని హక్కు కలిగిన దాన్ని అనుకున్నదేమో. అందుకనే దాసి అయి ఉండి యజమానురాలైంది ఆమెను గురించి సామెతల గ్రంథంలో రాస్తాడు. ఓర్చుకోలేవని. వాస్తవానికి హాగరు ప్రవర్తన బాధాకరం. శారాయి భరించలేకపోయింది. అబ్రహాముతో ఆమె వాగ్వివాదం చేయడానికి ప్రయత్నించింది. గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించింది.
అబ్రహామును బాధ పెట్టడానికి ప్రయత్నించింది. ఉసురు దౌలుతుందంది, యెహోవా న్యాయం తీరుస్తాడంది. అబ్రహాము హాగరు గర్భవతి కాగానే అతనిలో ఏ మార్పు చూసింది? హాగరులో మార్పు చూసింది, అబ్రహాములో మార్పేం చూడలేదు కదా. ఒకవేళ ఆమెను అతి సన్నిహితంగా చూసిందేమో తెలియదు, మనకి రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మీదట సమస్యను పరిష్కరించే దగ్గర అబ్రహాము ఎంత ఖచ్చితంగా, ఎంత నిబద్ధతగా ఉన్నాడో చెప్పడానికి లేదు. ఆమె నీ దాసి కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. నిజానికి సామాన్యులమైన మనమైతే ఖచ్చితంగా పుట్టే బిడ్డ తన తండ్రి అని పిలుస్తాడు, ఆడైనా మగైనా. తన ఇంట చిన్నపిల్లల నవ్వు, చిన్నపిల్లల ఏడుపు, చిన్నపిల్లల నడక, ఇవన్నీ ఉండాలి అని ఖచ్చితంగా కోరుకుంటాం. కానీ అబ్రహాము ఆ వైపునకు వంగలేదు. నీ ఇష్టం అన్నాడు. మనమైతే వంగి ఉండేవాళ్ళం. హాగరు శారా పెట్టే శ్రమకు తట్టుకోలేక పారిపోయింది. ఇప్పుడు శారాని అడిగితే శారా ఆర్గ్యుమెంట్ శారాది, హాగర్ ఆర్గ్యుమెంట్ హాగర్ది. ఇప్పుడు ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ మధ్యలో ఉండేది ఎవరు? అబ్రహామేగా. అవునా? విచిత్రం. ప్రభు ఎంత అద్భుతంగా కలుగు చేసుకున్నాడో, పరలోకం ఎంత అద్భుతంగా కలుగు చేసుకోవడం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏడవ వచనం, 16వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ వద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, హాగరు ఒంటరిగా పారిపోయింది షూరు అరణ్యంలోనికి. అక్కడ నీటి బొగ్గ దగ్గర ఆగింది. అక్కడ ఉంది. మరి ఏమనుకుంటుందో, ఎక్కడికి వెళదామనుకుంటుందో, ఎక్కడికైనా బయలుదేరి వెళ్తుంది. కానీ ప్రభు దూత, యెహోవా దూత కనుగొని, శారాయి దాసివైన హాగరు, అబ్రహాము భార్యవైన హాగరు అని పిలవల. ఎప్పుడు మర్చిపోకండి, మన డిసిగ్నేషన్ ఎప్పటికీ మారదు. అబ్రహామును వివాహం చేసుకున్నంత మాత్రం చేత శారాయి స్థానం శారాయిదే. ఈ ఇంట అధికారం చేయాలనే ఆలోచన నీకు వచ్చినా శారాయే. ఆమె యాజమాన్యం ఖచ్చితంగా ఒప్పుకుని తీరవలసిందే. పరలోకం హాగరుతో మాట్లాడిన మాటలో ఓ అద్భుతమైన జీవన శైలి ఉంది. నన్ను బాధ పెట్టారు, నన్ను శ్రమ పెట్టారు. అవును, మాట్లాడకపోయినా శ్రమే కదా, పిలవకపోయినా శ్రమే. అదే శ్రమ అయినప్పుడు మామూలుగానే శ్రమ పెడితే కొట్టటం, తిట్టటం,
నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇవన్నీ జరిగినప్పుడు పారిపోవడం సహజం. పారిపోయింది. ఇక్కడ పరలోకం కలుగు చేసుకుంది అని ఎందుకంటున్నానంటే, గర్భవతినింటిలో నుంచి పంపివేయడం వేరు, బిడ్డ పుట్టాక ఆ బిడ్డ ఎదిగాక పంపివేయడం వేరు. రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంది. గర్భవతిని బయటికి పంపేయడం, కొట్టి తరిమేయడం, ఇవన్నీ చాలామంది జీవితాల్లో జరిగాయి. కానీ అది శారాయికి నిందగా ఉండదు. అది హాగరు పారిపోవడం కానీ గర్భవతిగా ఉండి వెళ్ళిపోవడం అనేది అబ్రహాముకు నింద వస్తుంది. అది అబ్రహాము మీద పడి తీరుతుంది ఖచ్చితంగా. అబ్రహాము బాధ్యుడవుతాడు. కానీ పరలోకం అబ్రహామునకు అట్టి మాట రాకుండా, చరిత్రలో అది మచ్చగా మిగిలిపోకుండా ఉండడానికే హాగర్ను దర్శించినట్టు నాకు అనిపించింది. దర్శించి శారాయి దాసివైన హాగరు అని పిలవడం దగ్గర అబ్రహామును ఒక మాట అనడానికి కూడా నీకు అవకాశం లేదు, అబ్రహాము మీద నువ్వు కష్టం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు అని అన్నట్టు అనిపించింది. అంత మాత్రమే కాదు, ఎవరి అధికారానికి నువ్వు లోబడి ఉండాలో తిరిగి వెళ్ళి అక్కడ లోబడి ఉండు అనే మాట. చూడండి, ఆ మాట ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మదేవుడు రాశాడో. నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. తిరిగి వెళ్ళు, ఆమె చేతి కింద అణిగి ఉండు అని. ఇవాళ దీన్ని మనం ఎవరికి అన్వయించలేం. ఇలాంటి బహుభార్యత్వం లేదు. వెళ్ళి అత్తగారి చేతి కింద అణిగుండు, మామగారి చేతి కింద అణిగుండు అనే పదాలను మనం చెప్పలేం, అలా చేయలేం. ఎవరికి ఇవ్వవలసిన స్వేచ్ఛా స్వాతంత్రాలు వారికి ఇచ్చినా వారు సద్వినియోగం చేసుకునే పరిస్థితులు కనిపించవు. హాగర్ను మరల తిరిగి పరలోకం శారాయి గుడారం దగ్గరికి తీసుకుని వచ్చింది. నిజానికి ఒక మాట, 15వ వచనంలో తర్వాత హాగరు అని ఉంది అంతే. అంటే దేవుడు హాగరుతో మాట్లాడిన పరిస్థితి కానీ, ఆమె తిరిగి వచ్చిన విషయాన్ని కానీ ఇంకా రాయడానికి ప్రభు అనుమతించలేదు. వచ్చిన తరువాత ఏం జరిగిందో కూడా రాయడానికి ఆయన ఇష్టపడలేదు. ఎక్కడ లేఖనం మౌనంగా ఉందో అక్కడ మనం కూడా మౌనంగా ఉందాం. కానీ ఒక మాట చెప్పగలను, తిరిగి వచ్చిన హాగరును శారాయి చేర్చుకుంది, అబ్రహాము చేర్చుకున్నాడు. అందుకే 15వ వచనంలో హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టెను. ఇష్మాయేలు అని పేరు పెట్టు అని యెహోవా దూత హాగరుతో చెప్పడం మనకు 11వ వచనంలో కనపడుతుంది.
తిరిగి తాను ఎలా వచ్చానో అబ్రహాముతో చెప్పు ఉంటుంది. అబ్రహాము విన్నాడు గనుక ఆ పేరు పెట్టాడో, లేదు అబ్రహామునకు ఆ పేరు దేవుని చేతనే అనుగ్రహించబడిందో స్పష్టంగా లేదు. కానీ ఏ పేరు పెట్టమని హాగరుకు ఆయన అన్నారో చెప్పారో అదే పేరు అబ్రహాము ఇష్మాయేలుకు పెట్టాడు. దేవుడు వింటున్నాడు, వినే దేవుడు ఆయన. దేవుడు వింటున్నాడనే స్పృహ, దేవుడు చూస్తున్నాడనే స్పృహ, దేవుడు ప్రక్కనే ఉన్నాడు అనే స్పృహ ఉంటే ఏ మనిషి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కోపతాపాలను ప్రదర్శించలేడు, పారిపోవడానికి ప్రయత్నించడం లేడు. ఈ రెండంతల దగ్గర నేటి తరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి: దేవుడున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన పట్టించుకుంటాడు, ఆయన పరిష్కరిస్తాడు, నింద రాకుండా కాపాడేవాడు ఆయన. ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం. కృపగల దేవుడు తన ప్రాణమే పెట్టాడు, మనం ఏమడిగినా ఇస్తాడు. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మీ కృపగలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ ఆదరించమని, ధైర్యపరచమని. అమ్మాయి శారాన్ని జ్ఞాపకం చేసుకోండి. రిబికా కొరకు ప్రార్థన చేస్తున్నాను, కృపను చూపించండి. నమ్మదగిన మా గొప్ప దేవ, చెల్లి సరోజిని మా కోసం ప్రార్థన చేస్తున్నాను. సరోజిని కోసం కుటుంబాన్ని బలపరచండి. తనకిచ్చిన కుమార్తె, మనవరాలు, అల్లుడు గారు, భర్త, వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. ముందున్న సమయం ఆశీర్వాదకరంగా చేయమని, బలపరిచే నీ యందు తప్ప మరి దేనిలోనూ మేము అతిశయించలేమని ఒప్పుకుంటూ, మా మీద నింద రాకుండా కాపాడే దేవుడు అని ఆరాధిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయకాలం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.